వికారాబాద్ జిల్లా బొమ్రస్పేట్ మండల పరిధిలోని రేగడమేళ గ్రామానికి చెందినటువంటి ఒక దాదాపు 15 మంది కూడా కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి తిరుమతి దేవస్థానంలో ఈ ఈ నెల 4వ తేదీన సేవకు వెళ్తున్నటువంటి సభ్యులు ఇక్కడ మనతో ఉన్నారు. వాళ్ళతో ప్రత్యక్షంగా మనం మాట్లాడి అనేక విషయాలైతే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. వాళ్ళు ఏ విధంగా సేవకు ఎంపికయ్యారు, ఎప్పుడు దరఖాస్తు చేసుకున్నారు, వాళ్ళు ఏ విధంగా వెళ్తున్నారు అనే అంశాలపైన గూడా వాళ్ళతో ప్రత్యేకంగా అడిగి తెలుసుకుందాం. నమస్తే. నమస్తే. నమస్తే సార్. ఆ! గోవిందా. గో గోవిందా. ఇప్పుడు మీరు సేవకు పోతున్నారు. హ్మ్. ఎప్పుడు పోతున్నారు? మేము వచ్చే నెల ఫిబ్రవరి 24 తారీఖు ఈ నెలనే. ఆ! ఈ నెల 4వ తేదీన మంగళవారం. హ్మ్. మీరు ఎట్లా దరఖాస్తు చేసుకున్నారు? దరఖాస్తు మాకు అంత పంతులు అక్కడ సార్ చూపించింది. ఏ సారు? చంద్రశేఖర్. హ్మ్. హ్మ్. ఎట్లా మీకు ఎట్లా మోటివేషన్ చేసిండు? ఆయన ఫస్ట్ నుంచి ఆయన మాకు తిరుపతి పోలే సారు మేము సేవ చేయనీకి అంటే మేము తోలుకపోతాం మా ఎంబడి రా చూపిస్తామంట అని చెప్పిండు. ఆయన తోలుకపోయిండు చూపించిండు ఆయన. ఎన్ని సార్లు దొరికిపోయిండు? నేను ఈడికో 16వ సారి 16వ సేవ. 16 సేవ. పోయినప్పుడు మీకు ఏ విధంగా ఎట్లా అనిపించింది? సేవ చేస్తుంటే మీకు ఎట్లా? చాలా మంచిగా అనిపించింది. మేము కోరికలు కోరుకున్నాము. ఆ కోరికల ప్రకారం మాకు అన్ని తీరినాయి. కోరికలు కోరుకున్నారు? మీకేం? ఇల్లు కట్టాలనుకున్నాం. ఏమంటే మాకు ఉండ అప్పులన్నీ తొలగిపోవాలనుకున్నాం. మంచిగా బతకాలి, దేవుని సన్నిధిలో మంచిగా సేవ చేసుకునాలి, రావాలని మేము కోరుకున్నాం. ఇప్పటి వరకు ఎట్లాంటి కార్యక్రమాలు అక్కడ మీరు సేవా కార్యక్రమంలో ఏమేమి కార్యక్రమాలు చేశారు? అక్కడ అన్నదానం చేశాం, పాలు పోసాం, లడ్డు కౌంటర్ అమ్మాము, అగరబత్తులు అమ్మాము, ఇది వేగమాంబలో ఇది అన్న సత్రంలో వెళ్ళాము. ఏమిటి దేవుని సేవలో పువ్వులు, కూరగాయలు పోయినకే అన్నిట్లో చేసాం. టెంకాయలు అమ్మాము. ఎన్ని రోజులు ఉన్నారు అప్పటి వరకు? అప్పటి వరకు మేము 7వ రోజు సేవ అయిపోతే 8వ రోజు దర్శనానికి తీసుకుపోతారు. అంటే మీ ఊరి నుంచి ఎంతమంది పోతారు? ఈ ఊరి నుంచి 15 మంది వెళ్ళిపోతాం. అదే విధంగా మరొక భక్తుడు కూడా మనతో ఉన్నారు. ఏం పేరు? నా పేరు రాములు. ఏం రాములు అంటారు? దాసరి రాములు అంటారు. ఏ ఊరు ఇదే? రేగడమైలారమే. మీరు ఎప్పుడు పోతుండ్రు సేవకు? మేము ఈ నెల 24కు పోతున్నాం. 24 తారీఖు. ఎంతమంది పోతుండ్రు? 12 మంది పోతున్నాం. 12 మంది. ఎట్లా సేవకు ఎట్లా పోతున్నారు మీరు? ఎట్లా దరఖాస్తు చేసుకున్నారు? అన్నిటికీ మా సారే శేఖరాయ గౌడ్ అని, చంద్రశేఖర్ గౌడ్ అని ఆయననే చేసిండు. ఎన్నిసార్లు సేవ చేయబట్టి? ఇప్పటికి నేను 5వ సారి. 5వ సారి. ఎంతమంది పోతుండ్రు? ఇప్పుడైతే 12 మంది. 12 మంది. అంటే ఇప్పుడు 4 తారీఖు కూడా కొంతమంది పోతున్నారు మీ ఊరికెళ్ళి? 4 తారీఖు అంజనేయ టీం, నా టీం 2 టీంలు పోతున్నాం. 2 టీంలు పోతున్నాయి. 24 తారీఖు. 24 తారీఖు. సో మీకు ఏ విధంగా ఇన్స్పైర్ చేసిండ్రు చంద్రశేఖర్ గౌడ్ సార్ గారు? ఇట్లనే మేము కూడా కొంచెం కళాకారుల దాంట్లో ఆటపాటలు ఉంటాం కదా. మాకు సారు ఇట్లా ఇన్ఫర్మేషన్ ఇచ్చిండు. మీరు ఇట్లా పోదలుచుకున్నారా సేవకు, చేయాలనుకుంటే నా దగ్గరికి రండి, నేను పంపిస్తాను మీకు అని చెప్పిండు. అప్పుడు 2017లో అట్లా చెప్తే మేము నేను ఒక 15 మందిని 11 మందిని తయారు చేసిన. అప్పట్లో మాకు టీం లీడరు అంజలయ్య చేసిండు, నాకు టీం లీడరు. అప్పటి నుంచి నేను టీం లీడర్గా చేస్తున్నా. వీడికి 4వ సారి టీం లీడర్ నేను. 4వ సారి. నాకు ఫస్ట్ టీం లీడర్ అంజలయ్య. ఇట్లా మాకు అన్నిటికీ ముఖ్య అతిథి శేఖరాయ గౌడ్. అట్లా నేను ఇప్పటికీ 5వ సారి సేవ చేసినాను. అంటే సారు ఓన్లీ స్వచ్ఛందంగా తోలుకోతుండా, లేకపోతే మీరే సొంతంగా పోతుండ్రా? అట్లేం లేదు, అన్నీ మావే ఖర్చులన్నీ. మాకు డైరెక్షన్ శేఖరాయ గౌడ్ సార్. డైరెక్షన్ మొత్తం సార్ ఇస్తున్నాడు. మీరు ఆడ పోయినప్పుడు ఏమేమి కార్యక్రమాలు చేసిండ్రు? ఫస్ట్ లడ్ల కౌంటర్, పాలు ఇచ్చినాము, లైన్లా పంపించినాము. శ్రీవారి సేవలో ముందుండి కూడా గుడి ముందర కూడా మాకు సేవా కార్యక్రమం చేసినాం. 4 గంటలు 6 గంటలు సేవా కార్యక్రమం కూడా చేసేసినాం. ఈ సేవ చేయడం వల్ల మీరు ఏం నేర్చుకున్నారు అక్కడ? ఏం నేర్చుకున్నానంటే, ఇప్పుడు నాకు తెలిసినంత వరకు మా ఎస్సులను ఎంతమందినైనా తీసుకొని పోయి సేవ చేపియాలనే నా భావం. ఇప్పుడు కూడా ఎంతమంది వచ్చినా కానీ కూడా ప్రతి సంవత్సరము నేను ఉన్నంత వరకు నాకు సేవ కల్పించిన దేవుడు ఎప్పటి వరకు కల్పిస్తాడో అప్పటి వరకు నేను ఎంతమందినైనా తీసుకుపోయి సేవ చేపియడానికే
శ్రీవారి సేవకి వెళ్తున్నాను మొదటిసారి నుంచి. ఇంతవరకు పోతూనే ఉన్నా. ఇక 4, 5 సార్లు ఇక సారు దొరకపోయిండు. అయినప్పటి నుంచి సార్‌కు జర చేత అయినప్పటి నుంచి టీమ్ లీడర్‌గా నన్ను ఎన్నిక చేసిండు. అప్పటి నుంచి అందరి జత వేసి తోలుకుపోతున్నా. అంటే మీకు ఫస్ట్ ఎవరు ప్రేరణ కల్పించారు? పోవాలే ఈ చంద్రశేఖర్ విధంగా గౌడ్ ఉంటదని మీకేమన్నా ఐడియా ఉందా అప్పుడు గతంలో? గతంలో ఏం 2013లో? ఇక సేవకు పోవాలి అనే భావంతోటే సారు పోతుండే. సారు అనుభవంతోటే వెళ్ళాం సేవకు అయితే. హ్మ్. అంటే ఎన్ని ఇయర్స్ ఇప్పటి వరకు పోవడం? నేను 13 సార్లు అవుతున్నాను సార్. 13 సార్లు. 14 సార్లు. 13 సార్లు మీరు ఏమి అక్కడ నేర్చుకున్న సందేశం ఏంటి? సేవకు పోయిండ్రు కదా 13 సార్లు. ఆ, మీ సందేశం ఏంటి? సందేశం ఆడ వేసిన డ్యూటీ సక్రమంగా చేసినాం సార్. ఏమేం డ్యూటీ చేసిండ్రు? లడ్- లడ్డు కౌంటరు, పంచాంగాలు బుక్కులు మనకే, అన్నదాన సత్రంలా చిన్న ఇప్పుడు రాంబాగ్ బస్ స్టాండ్, సిఆర్ ఆఫీస్ కాడ క్యాంటీన్లు ఉన్నాయి. క్యాంటీన్లో ఉప్మా పెట్టుకం గుళ్ళె లోపల వైకుంఠం 2, 1 అంటుంటుంది. ఆడ పోయిన భక్తులకు కూర్చుంటారు. వాళ్ళకు పాలు అన్ని వచ్చినాయి. మేము ఇచ్చుకుంటా వచ్చుతాం ప్రజలకు. అంటే మీరు అక్కడ ఓన్లీ సేవ చేసి వచ్చిండ్రా? అక్కడ ఇంకా భక్తి భావాలు ఇంకేమన్నా? చెప్పినవి సత్సంగంలో చెప్తారు. ఇట్లా చేసుకున్నారే గల చేసుకున్నారంటే అటువంటి కొన్ని అనుభవం నేర్చుకున్నాం. సత్సంగం ఏంది? ఏం చెప్పిండ్రు వాళ్ళు? ఇప్పుడు గోవింద నామస్మరణంతో ఇట్లా చేసుకున్నారే, పెద్దలను గౌరవించారే, దేహవాలయాల మంచి దర్శనం చేసుకున్నారే అనే లెక్క చెప్పిండ్రు. ఇంకా ఇక మొత్తం అది చేసిండ్రు కింద కూడా. సరే, డ్యూటీలు చేస్తున్నారు, మీరు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు, అంతా ఓకే, బానే ఉంది. అక్కడ మీరు నేర్చుకున్నటువంటి సేవలో నేర్చుకునే అనుభూతులు చెప్పినా మీరు దాదాపు 13 సార్లు మీరు సేవ చేసిండ్రు కదా. మీరు చేసిన సేవలో మీరు ఏం నేర్చుకున్నారు? ఏం అనుభూతి నేర్చుకున్నారు? అందులో ఒక అనుభూతిని అంటూ నేర్చుకుంటారు కదా. మీరు ఈ తరానికి వచ్చే తరానికి దేవుడు అంటే ఏంది, మనం ఏ విధంగా మన జీవితాన్ని సాగించాలి అనే ఒక దైవం అనేది లేచిన డ్యూటీకి నేర్చుకొని ఇతరుల కుట ఇట్లా చేయరే పోతే గీ ఫలం దొరుకుతుంది, పుణ్యం దొరుకుతుంది అనే భావంతో నేను మినిమం 100-150 మంది వరకు తీసుకున్నాను. వాళ్ళకి ఏం చెప్పి తీసుకుపోయారు? ఇట్లే సేవకు పోతే మంచిగా ఉంటది అంటే చెప్పి తీసుకుపోయినాం. సేవ అంటే మన ఊర్లో పూజలు ఉంటాయి, గుడ్లు ఉంటాయి, అన్నిట్లో ఉంటాయి. ప్రతి ఒక్కరు అన్నదానాలు చేస్తారు. అన్ని సేవలు అది కూడా సేవనే కదా. మరి ఆన్ని స్పెషల్ గా ఎందుకు తీసుకోవాలి? తిరుపతికి ఎందుకు తీసుకోవాలి? ఇప్పుడు కొన్ని ఎట్లుంటాయి స్వామి, ఇప్పుడు శివమాల వేస్తారు. ఇప్పుడు 41 రోజు చేస్తారు. 41 రోజు చేసి ఇప్పుడు శ్రీశైలంకి ఇప్పుడు వేరే లింగం లేదా ఆ లింగంతుడు. అందుకని పోయినాము పోతున్నాం తొలకపోయి. ఇదో సేవలాకనే మాలాధారణలాకనే ఈ రోజులు స్పష్టంగా ఆడ ఉండి వాళ్ళు చెప్పిన పని చేసి సక్రమంగా దర్శనం చేసుకుని వస్తున్నాం. ఈ భక్తులు ఏం చెప్తున్నారంటే ప్రతి ఒక్కరు కూడా సన్మార్గంలో నడవాలి. ప్రతి ఒక్కరు తల్లిదండ్రులు, ప్రతి ఒక్కరు చెడు వ్యసనాలకు దూరంగా ఉండి మంచి సన్మార్గంలో ఉంటూ తీర్చిదిద్దుకునే వారి చేతిలోనే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మంచి సరు అని చెప్పేసి వీళ్ళ ఒక సందేశం తోటి కూడా ప్రతి సంవత్సరం కూడా తీసుకుపోయే వాళ్ళందరినీ కూడా ఒక మంచి భవిష్యత్తు కోసం వాళ్ళ నడవడిక వారి జీవితంలో సంబోధిస్తూ అక్కడ సేవకు తీసుకుపోతున్నారు అన్నట్టు కూడా. ఎందుకంటే ఈ ప్రపంచంలోనే కలియుగ దైవం, ప్రత్యక్ష కలియుగ దైవం తిరుపతి కాబట్టి చెప్పండి. మీ పేరేం పేరు? నా పేరు ఎం నరసింహులు. నేను శ్రీవారి సేవకు ఇది రెండోసారి వెళ్తున్నా. మొదటిసారి 2004లో మొదటిసారి వెళ్ళాను. ఇప్పుడు రెండోసారి వెళ్తున్నా. అయితే అంటే ముందు వేరే వాళ్ళు వెళ్ళిండ్రు. అయితే కొంతమంది ఏం చేస్తున్నా అంటే ఇప్పుడు శేఖరయ్య గౌడ్ నుండి కూడా మా టీం లీడర్ రాములని ఉన్నాడు. ఆయన కూడా ఏం చేయాలి శ్రీవారి సేవ చేయడానికి వెళ్తున్నాం, మీరు వస్తారా అని అడిగాను.
అంటే వస్తామంటే ఆడ ఏ విధంగా ఉంటుంది అంటే ఇట్లా ఏమేమి చేయాలో మొత్తం చెప్పిండు. మాకు చెప్పేసరికి అరే మాకు కూడా మంచిగా అనిపించి శ్రీవారి సేవలో చేసి మాకు కూడా మంచిగా ఉంటది కదా. ప్రజలకు సేవ చేసినాడు. ఇప్పుడు భక్తులు వస్తారు, చాలా మంది భక్తులు వస్తారు తిరుపతి వెంకటేశ్వర స్వామి దగ్గరికి. వాళ్ళందరికీ సేవ చేస్తే ఒక పుణ్యం ఉంటదని చెప్పేసి అని ఒక సంకల్పంతో అందరికీ సేవ చేయాలని వెళ్తున్నాము. ఆ వెళ్ళిన తర్వాత కూడా ఇంకా ఏం చేస్తామంటే అన్నదానం దాంట్లో వెంగమాంబ దాంట్లో అన్నదానం చేస్తాం. తర్వాత ఇప్పుడు లడ్ల కౌంటర్ల దగ్గర కానీ శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులను లోపలికి పంపేయడం కానీ బయటికి పంపేయడం కానీ ఇలాంటివి చాలా కార్యక్రమాలు చేస్తాం. అక్కడ 7 రోజులు సేవ చేస్తాము. కానీ మాకు చాలా మంచిగా అనిపిస్తుంది. కూడా గుర్తురాదు అసలు. తిరిగి వచ్చే రోజే ఇంకా 2 రోజులు ఉంటే బాగుండే కదా అనే ఫీలింగ్ ఉంటుంది మాకు. అంటే చాలా మంచిగా అనిపిస్తుంది. శ్రీవారి సేవ చేయాలంటే ఒక మహా పుణ్యం అది. అట్లా అని చెప్పేసి మాకు మంచిగా అనిపిస్తుంది. అందుకే ఈసారి నేను రెండోసారి ఫస్ట్ పోయినప్పుడు అంటే నేను ఫస్ట్ కూడా మా ఫ్యామిలీతో ఒక రోజు వెళ్ళిన. అయితే ఒకసారి వెళ్తే ఆగమాగమైంది మాకు. ఎక్కడిక్కడ వెళ్ళినాము, ఏం చేసినాము, ఎట్లా దర్శనమైనా మాకు అసలు చాలా అంటే చాలా కన్ఫ్యూజ్ అయింది. అయితే రెండవసారి వెళ్ళినప్పుడు వారం రోజులు ఉన్నాం కదా. వారం రోజుల్లో డ్యూటీ ఏ విధిలో ఏది ఉంది, అక్కడ ఇంకా వేరే దేవాలయాలు ఏమున్నాయి అవి ప్రతి ఒక్కరు చూసినాము. చాలా మంచి అనిపించింది. ఇప్పుడు తర్వాత కూడా మా ఫ్యామిలీతో వెళ్ళినా కూడా ఏది ఉంది కూడా మేము డైరెక్ట్ తీసుకో చెప్పు మీ పేరు? పురుషోత్తం సార్. పోయినరా తిరుపతికి? పోయినా సార్ 2024 24. 24లో ఇప్పుడు మళ్ళీ సెకండ్ సారి. ఎట్లా సేవకు పోతుండ్రు మీరు? ఎట్లా అనుకుంటున్నారు? ఇప్పుడు సేవ కోరే ఉద్దేశం. అంటే ఇప్పుడు తిరుపతికి ప్రపంచ దేశాల నుంచి చాలా మంది వస్తారు, వేల మంది వస్తారు, లక్షల మంది వస్తారు. వాళ్ళకి మీరు పబ్లిక్ భక్తులు వస్తారు కదా. భక్తులు వచ్చినప్పుడు మంచిగా లైన్ లో పోండి, బయటికి బయటికి వెళ్ళి వచ్చే వాళ్ళని మంచిగా ఈ దారిలో ఉండి ఆ దారిలో ఉండి చెప్పడం. అలాగే వేగమమ్మలు అన్నం పెడతారు. అక్కడ అన్నం వడ్డించడం, ఇస్రాకులు తీయడం. తిరుపతిలో సేవ చేసేందుకు మొట్టమొదటిసారిగా ఇప్పుడు అవకాశం లభించింది మాకు కూడా అంటూ కూడా ఇక్కడ ఉన్న యువత కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళు ఏ విధంగా సెలెక్ట్ అయ్యారు, వాళ్ళ యొక్క అంటే మొదటిసారిగా వాళ్ళు తిరుపతి సేవ చేయడానికి అవుతున్నారు, వాళ్ళు ఏం చెప్తున్నారు అనేది కూడా మనం అడుగుదాం వాళ్ళని. మీ పేరు? చంద్రశేఖర్ సార్, రేగడ్ మైలారం, బుమ్రాస్పేట్ మండల్. తిరుపతి 4 సార్లు సేవ పోవాలనుకున్నాం సార్. అయితే ఇది 4వసారి అనుకోవడం వల్ల 5వసారి నాకు ఆ భాగ్యం కలిగింది. తిరుపతి పోయి సేవ చేయాలని అనుకుంటున్నా. అందుకే మా సార్ చంద్రశేఖర్ సార్ చెప్పిండు ఆధార్ కార్డు ఇవ్వమని చెప్పిండు, ఒక ఫోటో ఇవ్వమన్నాడు. ఇచ్చేసినాం. ఆన్లైన్లో అప్లై చేసిండు, వచ్చింది. ఫిబ్రవరి 24న మేము పోతున్నాం తిరుపతి సేవ చేయడానికి. అంటే ఈ సేవ మీకు ఎప్పుడు కూడా రాలేదు సార్. ఇప్పుడు సార్ వల్ల మీకు ఆ భాగ్యం కలిగింది. మీరు ఏ విధంగా ఫీల్ అవుతుంది? సంతోషంగా అనిపిస్తుంది సార్ పోవాలని. దేవుని సేవ చేయాలంటే అదృష్టం కూడా కావాలి కదా. అట్లా అని సంతోషపడుతున్నాం సార్. మీ పేరేనా? రాములు సార్. రాములు. మీకు ఎట్లా అనిపిస్తుంది? మీరు కూడా ఎన్నిసార్లు ప్రయత్నం చేశారు? పోయినసారి ప్రయత్నం చేస్తే రాలేదు. అదే సార్ ఆధార్ కార్డు అవి మట్టించినాము. దేవుని కడుకోవాలనుకున్నాం. అందుకే మంచిగా మాకు కూడా పోవాలంటాను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాం. పోతున్నాం మంచి. అక్కడ 7 రోజులు ఉంటుంది సేవ. 7 రోజులు చేస్తే మీరు ఎట్లా ఫీల్ అవుతారు? అంటే 7 రోజులు దైవ కార్యం చేయాలి అంటే దేవుని కాడ చేయాలంటే ఒక కోరిక సార్. మంచిగా మనకు అట్లని ఫస్ట్ సార్ పోతున్నాం. మీ పేరు? మహేష్. ఇప్పుడు ఫస్ట్ టైమా? ఇప్పుడు ఫస్ట్ టైం. ముందు ఏమైనా ప్రయత్నం చేసిందా? ఏం ఏజ్ లేకుండా 21 ఉంది. పోదాం అనుకున్నాం కానీ కాలేదు. ఇప్పుడు ఫస్ట్ టైం కదా, చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఒకసారి చూసిన పోయినసారి అంటే నీకు ఏజ్ లేదు అది అన్నారు. అంటే సరే ఎన్నిసార్లు దర్శనం చేసుకున్నారు? ఒక్కసారి పోయినా సార్. ఒకటేసారి పోయినా. ఇప్పుడు సేవ అనేది మొదటి ఇప్పుడు ఎంబడే నీకు సేవ చేసే భాగ్యం కలిగింది. ఎట్లా చాలా ఆనందంగా ఉంది సార్. అయితే మా మామ వాళ్ళు ఈయన పోతుండ్రి, అడిగిన ఇట్లా పోతామని అడిగిండ్రు ఈయన నన్ను.
సరే పోతామని చెప్పేసిన ఇక. అంటే అంటే ఆధార్ కార్డు ఫోటో అని చెప్పేసి అంతే. మీ పేరు? నా పేరు అజయ్. ఎట్లా ఇంతకు ముందు ఎప్పుడైనా పోయారా తిరుపతికి? ఇంతవరకు ఎప్పుడు పోలేదు. తిరుపతి చూడలేదు. లేదు. ఉమ్, ఇప్పుడే ఫస్ట్ టైం. ఉమ్. ఎట్లా మరి ఎట్లా ఫీల్ అవుతున్నావు? సంతోషంగా ఫీల్ అవుతున్నాను. ఇప్పటివరకు తిరుపతి జూలో కానీ డైరెక్ట్ సేవకే పోతున్నావు. అవును. ఉమ్. ఎట్లా ఎవరు మీకు ఇట్లా చెప్పిండ్రు సేవ చేయాలి చంద్రశేఖర్ గౌడ్ సార్ చెప్పిండు, ఏమని చెప్పిండు? వస్తావా అంటే పోతా సార్, చేస్తా అని చెప్పిన. ఉమ్. ఏమేమి ఉంటుందని చెప్పిండు? అంత బాగుంటుంది. అంటే దీనిపైన నీకు ఏమీ అవగాహన లేదు. నేను ఇంతవరకు పోలేదు కాబట్టి అంతా తెలియదు. తిరుపతి కూడా చూడలేదు ఇంతవరకు. సార్ పుణ్యం వల్ల నువ్వు ఇప్పుడు తిరుపతి పోతున్నావు. మరి సార్కి ఏం చెప్పగలనుకున్నావు? సార్ గొప్ప ఇప్పుడు అందులో నీకు సేవ దొరికిందంటే చాలా గోపాల్ ఏం పని చేస్తావు? వ్యవసాయం చేస్తారు. వ్యవసాయం చేస్తావు. తిరుపతి పోయినావు ఎప్పుడన్నా? పోలేదు సార్. నువ్వు కూడా ఇప్పుడు ఏజ్ ఎంత నీది? 34, 35 ఉంటుంది సార్. 35. ఇప్పుడు వరకు ఎప్పుడు పోలేదు. ఎప్పుడు పోలేదు సార్. మరి ఇప్పుడు నీకు సేవ చేసే భాగ్యం కలిగింది. పోవాలి అనుకున్నా సార్, సేవలకు మంచిగా చేయాలి. సేవ పోవాలంటే కూడా ఇప్పుడు ఆడ ఏం అంటే నీకు టికెట్లు దొరకవు, ఎట్లా చేయాలో కూడా నీకు తెలుసా? సేవకి ఎట్లా చేయాలో తెలియదు సార్. శేఖరాయ పంతులు సార్ తొలకపోతే చెప్పిండు అన్ని. ఏమని చెప్పిండు? ఇట్లా చేసుకోండి సంచరిగా, సరే సార్ వస్తాం పోతాం అని చెప్పి చేసాను సార్. ఇప్పుడు తిరుపతి దర్శనం చేసుకోవాలంటే టికెట్లే దొరుకుతారు. అవును సార్. ఇప్పుడు అప్పటిలాగా లేదు కదా, సర్వదర్శనం ఉన్నాయి కానీ 8 గంటలు 10 గంటలు టైం పడుతుంది. చాలా కష్టమైంది ఇప్పుడు తిరుపతి దర్శనం చేసుకోవాలంటే. నా పేరు వెంకటయ్య. 3వసారి సేవకి వెళ్తున్నాను సార్. సేవకు పోయేటందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అంటే 2 సార్లు మీరు సేవ చేసింది కదా, 2 సార్లు చేసి మీకు ఎట్లా అనిపించింది? మంచిగా అనిపిస్తుంది సార్. భక్తులని లైన్లో పెట్టడం కానీ, పాలు కానీ, మంచినీళ్ళు కానీ, వాళ్ళకి ఏది తెలియదు ఈ పలంతా నాకు ఇది ఇక్కడ పోలే, అన్నదానం, లడ్ల కౌంటర్ దగ్గర, లడ్ల కౌంటర్ ఎక్కడ, టికెట్ కౌంటర్లు ఎక్కడ ఉంటాయని మొత్తం చెప్తుంటాం. అలా వాళ్ళకి చేస్తుంటే, వాళ్ళకి సేవ చేస్తుంటే అటువంటి అదృష్టం కావాలంటే మంచిగా లక్షల మంది వస్తుంటారు కదా భక్తులు, వాళ్ళకి సేవ చేయడం వల్ల మీ అనుభూతి ఏంటి? మాకు చాలా ఆనందం అనిపిస్తుంది సార్. కొంతమంది దేవుని చూడాల్సి వచ్చి దేవునికి దర్శనం మంచిగా ఉంటుంది, దర్శనం చేసుకోవాలి అని చెప్పగలను. అక్కడ చేసిన సేవ కూడా ఇక్కడ కూడా ఇక్కడ